శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనము ముఖ్యమైనటువంటి విషయము 3వ తారీఖు 3వ నెల 2026 మంగళవారము సంభవించేటువంటి చంద్రగ్రహణం గురించి మనం తెలుసుకుందాం. చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు అందించేటువంటి ప్రయత్నము. మరియు ఈ చంద్రగ్రహణము, ఈ గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి నియమాలేమిటి, చేయకూడనటువంటి పనులు ఏమిటి, అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి తెలుసుకుందాం. ఈ గ్రహణం మంగళవారం పౌర్ణిమ రోజున సంభవించనుంది కాబట్టి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గ్రహణ వివరాలు: గ్రహణము మధ్యాహ్నము 3:20 ప్రారంభమై 6 గంటల సాయంకాలం 6:09 వరకు మధ్యకాలంగా, గ్రహణము ముగింపు సమయము 6:47 వరకు ఉంటుంది. మనకు చంద్రుడు సాయంకాలం కనిపిస్తాడు కాబట్టి మొత్తం గ్రహణ వ్యవధి సుమారు 3:38 అయితే మనకు కనిపించేటువంటిది 38 నిమిషాలు మాత్రమే. ఈ సమయంలో చంద్రుడు సంపూర్ణ గ్రహణానికి లోనవుతాడు. గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి నియమాలేమిటి? ముఖ్యంగా 3:20 నుంచి 7 గంటల వరకు ఈ గ్రహణం అనేటువంటిది నియమాలు మనం పాటించుకోవాలి. 7 గంటల తర్వాత మళ్ళీ స్నానాదులు చేసుకొని భోజనం చేసుకొని తినాలి, లేదా మరుసటి రోజు తినాలి. మరియు ఈ గ్రహణం రోజు ప్రారంభానికి కనీసము 11 గంటల వరకు, ఉదయం నుంచి 11 గంటల వరకు భోజనం చేసి మరలి గ్రహణం ముగిసిన తర్వాత 7 తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని వంట చేసుకొని తినవలెను. స్నానం చేసి వంట చేసుకొని తినవలెను. లేదా గర్భిణీ స్త్రీలైతే గర్భిణీ స్త్రీలు 1 గంట ముందు వరకు, అంటే 2 గంటల వరకు భోజనాది కార్యక్రమాలంతా కూడా 12 గంటల వరకు ముగించుకొని ఫలము 2 గంటల వరకు తీసుకోవచ్చును. తర్వాత నుండి సాయంకాలం 7 గంటల వరకు ఏమీ తినరాదు. 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఏమీ తినరాదు. చిన్నపిల్లలు, వృద్ధులు 2 గంటల వరకు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు 2 గంటల వరకు భోజనం చేయవచ్చును. తర్వాత 7 గంటలు దాటిన తర్వాతనే భోజనం చేయాలి, స్నానం చేసిన తర్వాత. అలాగే ఈ గర్భిణీ స్త్రీలు ప్రత్యేక గ్రహణ సమయంలో బయటకు వెళ్ళకూడదు, పదునైన వస్తువులు ఉపయోగించకూడదు, దేవుని నామస్మరణ చేయడం ఉత్తమము. పూజలు, జపాలు చేయాలి. గ్రహణ సమయంలో చేసిన జపము, ధ్యానము, గ్రహణ సమయం లోపల చేసినటువంటి జపం, ధ్యానము, మంత్రోచ్చారణ అనేక 1000 రెట్ల ఫలితాన్ని మనకిస్తుంది. ఓం నమో నారాయణ మంత్రమైన, లేదా మీరు ఉపదేశం తీసుకున్నటువంటి మంత్రమైన, ఆచార్యుల ద్వారా విన్నటువంటి మంత్రాన్నైనా కానీ స్మరణ చేసుకోవచ్చు. మరియు గర్భిణీ స్త్రీలు నిద్రించకూడదు. ఎవరు కూడా గ్రహణ సమయంలో నిద్రపోరాదు. మరియు అలాగే చేయకూడనటువంటి పనులు ఏమిటి? గర్భిణీ స్త్రీలు అందరూ వంట చేయకూడదు, గ్రహణ సమయంలో తినకూడదు, గ్రహణ సమయంలో శుభకార్యములు ప్రారంభించకూడదు, గ్రహణ సమయంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గ్రహణ సమయంలో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం కూడా చేయకూడదు. గ్రహణ సమయంలో గ్రహణం తర్వాత చేయవలసినవి: స్నానం చేయాలి, తల స్నానం ఉత్తమం, ఇంటిని శుభ్రపరచాలి, పూజాగదిని శుద్ధి చేసి దానము చేయడం శ్రేయస్కరం. బియ్యము, పప్పు, దుస్తులు, నెయ్యి మొదలైనవి దానం చేయడం ఉత్తమం. ఈ గ్రహణానికి తగు జాగ్రత్తలు తీసుకోవలసిన వారు సింహరాశి వారు మరియు కర్కాటక రాశి వారు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు ఈ గ్రహణ సమయం లోపల 3వ తారీఖు 3వ నెల ఈ గ్రహణ నియమాలన్నీ కూడా పాటించి ఎల్లవేళలా అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొకటి, మఖా నక్షత్రం వారు, పుబ్బా నక్షత్రం వారు, ఉత్తరా నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు.
కర్కాటక రాశి వారు మరియు సింహరాశి వారు గ్రహణం ముగిసిన తర్వాత దానికి తగ్గ పరిహారాలు చేసుకోవాలి. శక్తి ఉన్నవారు హోమాదులు చేసుకోవచ్చును. లేనటువంటి వారు కేతువుకు సంబంధించినటువంటి ఉలువలు మరియు బియ్యము మరియు సాహిత్యము అని అంటారు. బ్రాహ్మణునికి ఇచ్చేటువంటి సాహిత్యం ఇచ్చి తగు దక్షిణ ఇచ్చుకొని దండం పెట్టుకుంటే సరిపోతుంది. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.